పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు గణిత అమరయ్య మధ్యాహ్నం 2:30 గంటలకు అఖండ సినిమాకు 300 ఉచిత టికెట్లు అందించారు. ఈ కార్యక్రమం సనాతన ధర్మంపై అవగాహన పెంచే విధంగా ఏర్పాటు చేయబడింది. సత్యసాయి ఆర్గనైజేషన్ నాయకులు కొల్లిపర వెంకట సుబ్బారావు మాట్లాడుతూ బాబా జయంతిని ప్రభుత్వ పరంగా గుర్తించడం హర్షించే విషయమని పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు శెట్టి హనుమంతరావు సనాతన ధర్మం కోసం ఐక్యంగా ముందుకు నడవాలన్నారు. పవరిశెట్టి రామారావు భారతదేశం హిందూ ధర్మాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని వివరించారు. హిందూ ధర్మం కోసం తీసిన అఖండ సినిమా అందరూ చూడాలనే ఉద్దేశంతో ఉచిత షో ఏర్పాటు చేశామని ఆర్య వైశ్య మహిళా అధ్యక్షురాలు గుండా నాగమల్లేశ్వరి, అలాగే స్థానికులు, భక్తులు, సత్యసాయి ఆర్గనైజేషన్ సభ్యులు, కారంపూడి పట్టణ మహిళలు, పురుషులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సనాతన హిందూ ధర్మం గురించి ఒక నిమిషంలో ముగించాలి, టైం అయిపోతుంది. అందరూ హిందూ బంధువులందరికీ ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన గణిత అమరయ్య గారు విశ్వ హిందూ పరిషత్ తరఫున మనందరికీ ఈ అఖండ 2 తాండవం సినిమాని ఉచితంగా చూపించినందుకు ముందుగా వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మా విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా హిందూ అంటే ధర్మం అని, ఆ ధర్మాన్ని ఆచరిస్తే ప్రతి మనిషి కూడా సకాలంలో సజీవంగా శాశ్వతంగా మంచిగా ఉంటారని, ఈ సమాజానికి ఈ ప్రపంచానికి కూడా మన యొక్క హిందూ యొక్క లక్షణాలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అధర్మంపై ఎప్పుడూ ధర్మమే తెలుస్తుంది, కానీ అధర్మం ఎప్పుడైనా ఓడిపోతుంది. ఒక క్షణంలో అధర్మం గెలిచినా ఆ తర్వాత ధర్మాన్ని రక్షణ అని చెప్పేసి మన యొక్క పూర్వీకులు శాస్త్రవేత్తలు కానీ, ఋషులు కానీ, మునులు కానీ తెలియజేసిన సందర్భం ఉన్నాయి. అలానే ఈ సినిమాలో కూడా ప్రజల యొక్క సినిమాలో ఒక రకమైనటువంటి మందు ద్వారా దేవుడు లేడని నిరూపించడం కోసం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశంలో దేవుడు లేని నిరూపించడం కోసం ఫైతాల కుటిల యత్నాలు జరిగినాయి. ఆ యొక్క కుటిల యత్నాన్ని భద్రం చేస్తూ అఘోర రూపంలో బాలకృష్ణ గారి సినిమాని అక్కడ విజయంతో మనందరికి కూడా హిందువులో ఉండే ధర్మాన్ని, దేవుణ్ణి ఆచరించేవారని చెప్పేసి మీకు అందరికి కూడా సినిమా చూశాక అర్థమవుతుంది. దాని కొరకే హిందూ యొక్క ఆచారాన్ని, అలవాట్లని, సంప్రదాయాన్ని మనందరం కూడా పాటించాలని, హిందువుగానే బతకాలని, మనందరం కూడా పరమతాన్ని పోషించకుండా హిందూ ధర్మాన్ని ఆచరిస్తారని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి గణిత అమరయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున ముగిస్తున్నాను. బాబుశెట్టి రామారావు గారు ఒక్క నిమిషం. సినిమా చూసి సనాతన ధర్మం మన హిందూ ధర్మంలోనే ముందుకు వెళ్ళేవాళ్ళు ఉంటే వెనక్కి లాగేవాళ్ళు 10 మందిలో ముందుకు 6 వెళ్తారు, వెనక 4 లాగేవాళ్ళు అంటారు. అది ఎప్పుడైతే వెనక లాగేవాళ్ళు తగ్గుతారో మన ధర్మం, అసలు భారతదేశం పుట్టికే హిందూ ధర్మం, అందరం కూడా ఐక్యతతో ఎంతటి కార్యక్రమాన్ని కూడా ముందుకు సాగించవచ్చు. మరి సనాతన ధర్మం కోసం గణిత అమరయ్య ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఉచితంగా సినిమాకు తీసుకొని పోవటం చాలా గొప్ప విశేషమైన కార్యక్రమం. మరి ఇదంతా కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మం కోసం తీసిన సినిమా కాబట్టి దీనికి సహకరించిన గణిత అమరయ్యకు విశ్వ హిందూ పరిషత్ తరఫున మేమంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తొందరగా జనాల్లో రీచ్ అవుతుందని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అఖండ సినిమాకి ఇవాళ అందరితో కనీసం 300 మందితో ఈ సినిమాని సమూహంగా చూడాలని, ఇట్లా సినిమాని మనం ఎంకరేజ్ చేయడం వల్ల నిర్మాతలు కూడా ఇటువంటి సినిమాలు తీసి మన సనాతన హైందవ ధర్మాన్ని ఇంకా అన్ని దేశాలకి చేరవేస్తారని, ఇప్పటికే 168 దేశాల్లో మన సత్సాయి బాబా వారు, విశ్వ హిందూ పరిషత్ వారు, RSS వారు, వాసవి సేవా సమితి వారు అందరూ కూడా మన హిందూ పరిషత్ని, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని ఎప్పుడో కాపాడుతూ వచ్చారు. అట్లనే వాళ్ళు చూపిన బాటలో కూడా మేము నడిచి